హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. టాలీవుడ్ లో ఫిదా సినిమాతో టాప్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోయిన సాయి పల్లవి ఆచితూచి సినిమాలను ఎంచుకుంటోంది. కెరియర్ ఆరంభం నుంచి పారితోషికం కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న ఈ ప్రేమం బ్యూటీ బెల్లంకొండ శ్రీనివాస్ తో స్క్రీన్ ని షేర్ చేసుకునేందుకు నో చెప్పిందట. రెమ్యునరేషన్ కింద 2 కోట్లు ఇచ్చేందుకు చిత్ర యూనిట్ అంగీకరించినా సినిమా చేసేందుకు ఒప్పుకోలేదట. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమాలు పరాజయాన్ని చవిచూస్తుండటంతో సాయి పల్లవి ఆ సినిమాని అంగీకరించలేదని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. తొలి సినిమా నుంచి టాప్ హీరోయిన్లతో జత కడుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూజా హెగ్దేతో కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో మరో సరికొత్త కథతో రావాలని అతను ఆశిస్తున్నాడు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తో కలిసి ఓ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నాడు. తొలి సినిమా అల్లుడు సీనులో సమంత తమన్నాతో రొమాన్స్ చేసిన శ్రీనివాస్ ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్దే లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి నటించాడు. సాయి పల్లవి ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న పడిపడి లేచే మనసు సినిమాలో నటిస్తోంది. అనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.